రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన ప్రేమ కలిగినటువంటి తండ్రి, జీవము కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కూడా కాచి కాపాడి భద్రపరిచిన విధానమును బట్టి మీకు నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది బిడ్డలు నశించిపోయారు, గతించిపోయారు. నాయన, మీరైతే మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మమ్మును కనికరించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడవైన ప్రేమ కలిగినటువంటి తండ్రి, మీకు స్తోత్రాలు. నాయన, మా ప్రార్థనలు ఆలకించి, మా మనవులను అంగీకరించి, ఇదిగో మా ప్రార్థనల ద్వారా అనేకుల జీవితాలు బాగుపడినట్లుగా, అనేకుల జీవితాలలో మేలులు జరుగునట్లుగా మీరు ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభా, సహోదరి గీతా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, మ్యారేజ్ కావాలని కోరుతూ ఉండగా సహోదరి యొక్క మ్యారేజ్ అవ్వడానికి సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి అక్కకి ప్రభా గర్భఫలము కావాలని కోరుతుండగా మీ హస్తమును చాపండి, మీ గొప్ప కార్యము జరిగించి గర్భఫలము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవా, వారి తల్లిగారికి మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త బలహీనతల నుండి, సమస్త బడలికల నుండి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. అదేవిధంగా సహోదరి సరిత గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి నాయన. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల కలుగచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుల బాధలో నుంచి విడుదల కలుగచేయి. తనకు చక్కటి పనిని అనుగ్రహించండి. పిల్లల చదువుల్లో మంచి రిజల్ట్ వచ్చినట్లుగా సహాయము దయచేయండి నైనా. పెద్ద పాప 10th క్లాస్ చదువుతుండగా మంచి మార్కులతో ఉత్తీర్ణురాలవ్వడానికి సహాయము దయచేయి. కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి బలపరుచుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, మీకు స్తోత్రాలు. అదేవిధంగా సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. ప్రభువా, వారికి తోడయుండి నడిపించండి. సమస్త బలహీనతల నుండి, సమస్త బడలికల నుండి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. దేవా, మీకు వందనాలు. సహోదరి పద్మకుమారి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. వారి కుమారుడు మారు మనసు పొందాలని, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలగాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా తండ్రి, మీకు వందనాలు. తన కుమారుడు ఏదైనా పనికి వెళ్ళేటట్లుగా తన మనస్సును మార్చమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీకు వందనాలు. అదేవిధముగా సహోదరులు నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపచేత నింపండి. ప్రభువా, మీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు. ఎస్పి చిన్నగారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, క్షేమముతో నింపి నడిపించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా రామ్మూర్తి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త బలహీనతలను తొలగించు, సమస్త బడలికలను తొలగించు. ప్రభువా, కీళ్ళ నొప్పుల నుంచి విడుదల కలుగచేయి, అప్పుల బాధల నుంచి విడుదల కలుగచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. విఎస్ మురళీధర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, వారి సమస్యలను తొలగించండి. ప్రభువా, నీకు వందనాలు. హేమ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. రామశెట్టి ఇన్నయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త బలహీనతల నుండి,
సమస్త బడలికల నుంచి విడుదల కలగచేయి నాయన. కొండపర్తి రాజ్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు. అప్పుల బాధల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి మీకు వందనాలు. కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని బలపరచండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు. వారికి ఉన్న సమస్యల నుండి విడుదల కలుగచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కనికరించండి. అదేవిధంగా సక్కు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాధగారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి కోడలు మారు మనసు పొందినట్లుగా, రక్షణలోనికి వచ్చినట్లుగా సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము నాయన. సీతాదేవి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. టిఆర్ మూర్తి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. జాబ్ కావాలని కోరుతూ ఉండగా దయచేసి కనికరించండి. అద్భుతమైన మీ కార్యము జరుగునుగాక, ఆశ్చర్యమైన మీ కార్యము జరుగునుగాక ప్రభా. కల్పనాదేవి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. వారికి ఉన్న సమస్యలన్నిటి నుండి, ఇబ్బందులన్నిటి నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల శీఘ్రముగా కలుగునుగాక. అదే విధముగా రామలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి ప్రభా. గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. షేక్ మదీనా బేబీ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు దీవించి బలపరచమని, భద్రపరచమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మీకే వందనాలు. ఆనంద్ పూజారి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, గొప్ప కార్యాలు జరిగించండి నాయన. తండ్రి మీకు వందనాలు. వారికి ఉన్న సమస్యలన్నిటి నుండి, వారికి ఉన్న ఇబ్బందులన్నిటి నుండి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. మీ కార్యాలు జరుగునుగాక. మేలు చేత బిడ్డలు నింపబడునుగాక స్వామి. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో నలిగిపోతున్నటువంటి నా ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. కనికరించండి నాయన, కనికరించండి ప్రభా. మీ కార్యాలు జరిగించమని ఇప్పటి వరకు చేయబడిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించినందుకు, అంగీకరించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనలందరినీ దీవించి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్.